తిరుపతి తమిళనాడుకి వెళ్లిపోయే ప్రమాదం వచ్చిందని మీకు తెలుసా? తిరుపతి పట్నాన్ని మద్రాస్కి పోకుండా మనకి తీసుకొచ్చిన అప్పటి ఆంధ్ర రాష్ట్ర సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి గారు తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో మద్రాస్ రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సమయంలో తిరుపతి తమిళనాడుకి వెళ్లిపోయే ప్రమాదం వచ్చింది. రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో ఇటు ఆంధ్రులు అటు తమిళులు తిరుమల తిరుపతిపై హక్కు కోరారు. తమిళ నాయకుడు ఎంపీ శివజ్ఞాన్ మద్రాస్ మనదే, తిరుపతి మనదే అని నినాదంతో ఉద్యమించారు. ఆ సమయంలో ఆంధ్ర సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి గారు ధైర్యంగా నిలబడ్డారు. రాజధాని లేకపోయినా బ్రతకగలం, కానీ వెంకన్న లేని ఆంధ్రను ఊహించుకోలేం అని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లాలలో మెజారిటీ ప్రజలు తెలుగు మాట్లాడేవారు ఎక్కువ అనే విషయాన్ని చారిత్రక ఆధారాలతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుపతి ఆంధ్రులదే అని పట్టుపట్టి తమిళనాడులో కలవకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేలా చేశారు. ఆయన పట్టుదల వల్లే ఈ